షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఆయన సన్నిధిలో ఆయన యొక్క కృపకు పాత్రలు అవడానికి కొరకు ప్రార్థన చేసుకొని ఇప్పటివరకు ఆయన ఆరాధించి గణపరిచి ఆయన మహేపరిచి ఈ సమయంలో అనుదిన కృప వినడానికి వచ్చిన భక్తులారా, అనుదినము కూడా ఆయన యొక్క లేఖనము చేత జీవాన్ని పొందుకుంటూ బలాన్ని పొందుకుంటూ ఆయన వాక్యం చేత ఆదరింపబడుతూ ధైర్యపరచబడుతున్న బిడ్డలారా, ఈ దినము కూడా అనుదిన కృప యొక్క లేఖనాలు మనం చూసుకుంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. అవును బిడ్డలారా, మనం ఆయన యొక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన యొక్క మార్గంలో మనం నడుస్తూ వస్తుంటున్నప్పుడు మన పాదం ఎక్కడ కూడా తొట్టు పడకుండా కాపాడే నాదురా పరమ తండ్రి. నువ్వు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుగున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు అంటున్నాడు పరమ తండ్రి. అవును, ఆయన సన్నిధానంలో భయభక్తులు కలిగి ఆయన జ్ఞానం చేత నింపబడి ఆయన వివేచన చేత నింపబడి ఆయన ఆలోచన చేత మనం నడిపింపబడుతున్నప్పుడు ఎక్కడ మనము తొట్టుపడము, ఎక్కడ ఇరుకున పడము, ఎక్కడ ఇబ్బందులు పడము. కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడు, ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తాడు, ఆయన మార్గం నడిపింపజేస్తుంటాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కృపకు పాత్రలం అవుదాం, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుందాం, ఆయన చేత నడిపింపబడదాం. కాబట్టి ఆయన తన భక్తుల యొక్క పాదములను తొట్టిల్లనీయడు. కాబట్టి అవును, యెహోవా ధర్మశాస్త్రము ప్రేమించువారు తూలి తొట్టులకు కారణమేమీ లేదు అని భక్తులు అంటున్నారు సుమా. కాబట్టి ఆయన యొక్క ధర్మంలోని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటూ ఆయన జ్ఞానం చేత నింపబడి ఆయనకు కలిగిన పరిశుద్ధను మనం కలిగి ఉంటూ యథార్థవంతులమై పరిశుద్ధులమై మనం సాగి వెళుతుంటే మన పాదం ఎక్కడ కూడా తొట్టుపడనీయకుండా, ఆపదలో చిక్కునీయకుండా, కష్టాలలోకి మనల్ని పడనీయకుండా, కొన్ని కష్టాలు వచ్చినా అందులో నుంచి లేవనెత్తి మన పాదమును ఆయన బండ మీద స్థిరపరిచినాదుడు ఆ పరమ తండ్రి. అటు విధంగా ఆ పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని, మన పాదములను ఆయన కాచి కాపాడినాదుడు. అటు విధంగా ఆ పరమ తండ్రి మనల్ని నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి ఆశ్రమస్య, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు అని వాగ్దానం ఇచ్చినారు. ఆ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ మానసుకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవా సది పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మన రక్షకుడిని యేసు యొక్క కృప కనికరము, ఆయన కాపుదల భద్రత ఆయనే మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.